వెల్కమ్ బ్యాక్ టు కలర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంది వీడియో వచ్చేసి అంటే నేను ఫలక్నామాకు వచ్చిన అనమాట. ఫలక్నామా ఎందుకు వచ్చిన అంటే ఫలక్నామా దగ్గర అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్. దర్శనం చేసుకున్నామని చెప్పేసి నేను ఫలక్నామాకు వచ్చిన అనమాట. మీకు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా వచ్చి దర్శనం చేసుకోండి, దూరంకి వెళ్ళి వచ్చి కూడా చేసుకోండి. ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. నేను దగ్గర బిహెచ్ఎల్ ఉండేటువంటి ఇంత దూరం వచ్చిన, మీరు చుట్టుపక్కల ఉన్న కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా నేను ఎంతగానం జనాలు ఉన్నది అన్నది. కానీ ఫోన్ అలౌడ్ లేదు, నేను సీక్రెట్గా వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తా ఎంతమంది జనాలు ఉన్నారు అన్నది. నేను మా వైఫ్ విత్ మా పిల్లలు కూడా వచ్చినాం. ఇక మాకు కిడ్స్ ఆల్రెడీ మీకు తెలుసు అనమాట. మా వైఫ్ మీకు బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి నేను చూపిస్తాను అనమాట. చూడొచ్చు మనకు ఎంతమంది జనాలు ఉన్నారు అన్నది. మొత్తం ఇవన్నీ ముడుపులు అనమాట. అన్ని ఇంతగానో ముడుపులు కట్టేసారు. ఆల్మోస్ట్ మొత్తం చెట్టు నిండా మొత్తం ముడుపులే, ఇటు సైడ్ ముడుపులే. ఫోటోలు తీసుకొని కానీ నేను ఏదో తీస్తున్నా వీడియో మనకు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి వస్తుంది కాబట్టి నేనైతే దాచుకొని తీస్తున్నా ఎవరికి కనిపించకుండా. చూసుకోవచ్చు మీరు ఎంతగానో జనాలు ఉన్నారు. జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు. లైన్కి వెళ్ళిపోయారు కూడా మీరు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు కూడా సుబ్బి దుకాణం నేను చూపిస్తున్నా. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ అమ్మవారు మేము బోనం ఎత్తుకొని రాలేము కాబట్టి మాకు అట్టగా లోని లేరు. లేకపోతే బోనం తీసుకొని వస్తే మాత్రం స్పెషల్ దర్శనం ఉంటుంది, లేకపోతే నార్మల్ దర్శనం. మీరు చూసుకోవచ్చు ఎంతగానో పబ్లిక్ ఉన్నది అన్నది. ఇంకా బయట కూడా ఉన్నారు. బయట అంటే జాలీలు ఉన్నాయి, నాకు అందలేదు. ఇలా చూపిస్తే ఫోన్ అయితే పెట్టి చూపించినాం అనుకోండి, ఫోన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మేకని కూడా కోయొచ్చు అనమాట. మేక కూడా జెర్సీ ఇచ్చేసింది. మేకని కూడా కోసేస్తారనమాట. కానీ అమ్మవారు అనేది చాలా పవర్ఫుల్. ఇక్కడ దర్శనం మాత్రం ఎంత దూరంలో వచ్చి చేసుకోండి, మీ కోరికలు అంటే తీరుతాయి. ఇక ఎన్నిగానో ముడుపులు కట్టారు, ఇక ఎంతగానో ముడుపులు కట్టారు. మా దర్శనం అయితే అయిపోయింది. మేము జల్ది వచ్చినాం కాబట్టి పబ్లిక్ లేదు. అదే కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి, పబ్లిక్ మాత్రం ఫుల్ వస్తుండే అనమాట. మేము తొందరగా వచ్చినాం, మా దర్శనం కూడా అయిపోయింది. మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ బస్ స్టాండ్ బయటికి కూడా వచ్చినాము. వీళ్ళకి పైసలు వేయాలి, కానీ చిల్లర పైసలు మా దగ్గర లేవు, వేయాలి. చూసుకోవచ్చు మన మేడ పోయినా జనాలు మొత్తం జనాలే ఉన్నారు. నేను ఫస్ట్ టైం మా టెంపుల్కి విజిట్ చేయడం, నేను ఫస్ట్ టైము. దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మవారి చాలా పవర్ఫుల్ అనమాట. అందు గురించి అని నేను ఇంతగానం చెప్తున్నా అనమాట. ఇంతగానం ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ అమ్మవారి గురు చాలా పవర్ఫుల్. చెప్పిన మాటనే చెప్తున్నాడు రిపీట్ అని మీరు అనుకుంటుండవచ్చు, కామెంట్ కూడా పెడుతుండొచ్చు. కానీ ఉన్నట్లు చెప్పడం అనేది మన హిందూ సాంప్రదాయం కాబట్టి చెప్పాలి. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ కాళికాదేవి కాబట్టి లేడీస్ అందరూ వెంట్రుకలు విరబోసుకొని రావద్దన్నమాట. కొప్పు కట్టుకొని రావాలి. విరబోసుకొని వస్తే అమ్మవారు ఒంటిపైకి వస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ నాకు కూడా తెలియదు. కొప్పు అయితే కట్టుకొని రావాలి. బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఫలక్నామా ట్రైన్ ఎక్కినా మీరు ఫలక్నామా దగ్గర దిగేస్తారనమాట. బ్యాక్ సైడ్ ట్రైన్ పోతుంది చూడండి మీరు. ఫలక్నామా ట్రైన్ అంటే వచ్చేస్తారు డైరెక్ట్ ఫలక్నామా దగ్గర. టెంపుల్ వచ్చేసి ఇది అనమాట, చూసుకోవచ్చు. టెంపుల్ బయట ఇది
జనాలు కూడా ఎంతమంది ఉన్నారో చూడండి. పోయిన కొద్ది జనాలు వస్తూనే ఉంటారు. ఇక్కడ మామూలుగా ఏమో కొనుక్కుంటూనే ఉన్నారు. వాటర్ బాటిల్ చూడండి ఎంత జనాలు వస్తారో, పోయిన కొద్ది జనాలు వస్తూనే ఉన్నారనమాట. అంటే అంత ఫేమస్ మన అమ్మవారు ఇక్కడ. ఆల్మోస్ట్ అంత అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ వీడియోలు చూస్తున్నారు కానీ గంట సింబల్ ఒక్కటి కొడుతున్నారు. ప్లీజ్ గంట సింబల్ కూడా కొట్టండి. కొత్త ఛానల్ కదా, ఎంకరేజ్ కూడా చేయండి మన ఛానల్ని.